వెల్కమ్ టు ఏపీ టీవీ 10 న్యూస్. పగటి కళలు కనడం మానుకోండి అంటూ మంత్రాలయం వైఎస్ఆర్సీపీ నాయకులు గుడిసె శివన్న అన్నారు. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గ ఎన్డీఏ కూటమి తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి రాఘవేందర్ రెడ్డి గురువారం అధోనిలోని విలేకరుల సమావేశంలో తన గెలుపు ఖాయమని ఆయన అన్నారని, కాగా వైఎస్ఆర్సీపీ పార్టీ పగటి కళలు కంటున్నారని మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని మంత్రాలయం వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు ఆంధ్రప్రదేశ్ కురువ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుడిసె శివన్న సవాల్ చేస్తూ మాట్లాడారు. మంత్రాలయం నియోజకవర్గ ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి గారు మంత్రాలయం నియోజకవర్గం ప్రజల ఆశీస్సులతో 3 సార్లు గెలిచి 4వ అఖండ భారీ మెజార్టీతో కర్నూలు జిల్లాలోనే అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నారని మంత్రాలయం వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు గుడిసె శివన్న ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 14 ఏళ్లు అధికారంలో ఉండి కేవలం తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులకు కార్యకర్తలకు దాచుకో అనే విధంగా ₹1 కూడా పేదల సంక్షేమం కొరకు 14 ఏళ్లలో ₹1 కూడా ప్రజల ఖాతాలో వేసిన దాఖలాలు లేవు అని తెలిపారు. మా ఎక్స్పెక్టేషన్ 10 పైన వస్తుంది కానీ తక్కువ రాదు. 10,000 పైన కానీ నిరుద్యోగులు కానీ ప్రతి ఒక్కరూ ఈ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉన్నారు. ఎప్పుడైతే మనకు అధికారం వస్తుందా అని చెప్పి ఎదురు చూస్తున్నారు. అయితే వాళ్ళంతా పగటి కాలాలు కనుకపోతే ఇంకేముంది చెప్పండి. ఓడిపోతూ ఒక పక్క కౌంటింగ్ జరుగుతున్నా ఒక పక్క ఓడిపోతుంటే కూడా మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం చెప్పుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ కోవకు చెందిన వాళ్ళే తప్ప వాళ్ళు కూడా సర్దుకుంటున్నారు. వాళ్ళకి తెలిసిపోయింది వాస్తవ పరిస్థితులు ఏంటనేది అందరికి తెలిసిపోయింది. ఈరోజు చూస్తున్నాం. టీడీపీ నేతలు పగటి కళలు మానుకోవాలి. ఎందుకంటే నిన్న జరిగిన మహాయోగి లక్ష్మమ్మ జాతర సందర్భంగా మంత్రాలయం టీడీపీ అభ్యర్థి రాఘవేంద్ర రెడ్డి గారు మాట్లాడుతూ నేను 10,000 మెజార్టీతో గెలుస్తానని చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది. ఎందుకంటే నువ్వు గతంలో ఎలాంటి ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన దాఖలాలు లేవు, ఎక్కడ పోటీ చేసిన దాఖలాలు కూడా లేవు. రాజకీయంగా కూడా నీకు ఏదో కుల సమీకరణలో భాగంగా మంత్రాలయము బోయ కులస్తులు అధికంగా ఉన్నారని చెప్పి నీకు సీటు ఇవ్వడం జరిగిందే తప్ప నువ్వు అక్కడ గెలుస్తాననే భ్రమలో ఉన్నావు తప్ప గెలవడం అనేది కల్లో కూడా ఊహించని పరిణామం అది. ఎందుకంటే గత 3 పర్యాయాలు ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి గారు 3 పర్యాయాలు గెలిచి 4వ పర్యాయం కూడా సుమారు 50,000 మెజార్టీ గెలిచేందుకు ప్రజల ఆశీస్సులతో సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఆయనకు అన్ని కులాలు అన్ని మతాలు అండదండలు పుష్కలంగా ఉన్నాయి. ఎందుకంటే ఆయన అభివృద్ధి కూడా అన్ని మతస్థులకు అన్ని కులస్తులకు కూడా చేస్తాడు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఇచ్చిన నవరత్నాలు 9 నవరత్నాలు కూడా అందరికీ అందేలా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి అందేలా విధంగా, అట్లాగే వృద్ధులకు ఉదయం 1వ తేదీ ఉదయం 6 గంటలకే ఇంటికి పెన్షన్ అందే విధంగా, ఎందుకంటే పార్టీలకు అతీతంగా ఎలాంటి వ్యక్తులను చూడకుండా పార్టీలు చూడకోకుండా సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి సచివాలయ వ్యవస్థలో అన్ని సర్టిఫికేట్లు ఉంటే ఏ పథకానికైనా అర్హుడుగా మంజూరయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే మీరు అధికారంలో ఉన్న 14 ఏళ్ళ ప్రజలకు చేసిందైతే ఏమీ లేదు. ఎందుకంటే పశ్చిమ ప్రాంతంలో ఉన్న వలసల గురించి మాట్లాడారు. మీరు 14 ఏళ్ళ అధికారంలో ఉండి ఈ ఆంధ్ర కర్ణాటక సరిహద్దు రాష్ట్రాలైన ప్రాంతాల్లోన ఎలాంటి అభివృద్ధి లేదు. తాగునీరు సాగునీరు కూడా సరిగ్గా చేయలేకపోయారు. అందుకే వలసలు పెరిగాయి తప్ప ఇప్పుడు వలసలు పెరిగింది కాదు. మీరు అధికారంలో ఉన్నప్పుడే విపరీతమైన వలసలు ఉన్నాయి, ఇప్పుడు తగ్గాయి. అది మీరు గుర్తించాలి. ఎందుకంటే స్థానిక నాయకులకు మీకు తెలియదా ఇవన్నీ? ఎందుకంటే మీరు అనవసరమైన మాటలు మాట్లాడి మీరు ఉన్న విలువలు కోల్పోతున్నారు తప్ప మీరు 2014 మేనిఫెస్టోలోనే మీరు ప్రజలకు మేనిఫెస్టో ఏ విధంగా ఏమైనా చేస్తామని చెప్పి పెట్టేది మేనిఫెస్టో 600 హామీలతో పెట్టి మీరు ఆ హామీలను పెట్టిన మేనిఫెస్టోను ఎన్నికలు గెలుపొందిన అనంతరం మేనిఫెస్టోను ఆన్లైన్లో నుంచి డిలీట్ అంటే తీసివేసిన ఘనత మీకే దక్కుతుంది. ఎందుకంటే ప్రజలకు ఏం చేస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీలో ఉన్న మేనిఫెస్టోను అట్లాగే ఉంచాలి. దాంట్లో ఏమైతే హామీలు ఇచ్చామో ఆ హామీలను అమలుపరిచేందుకు మీకు చేతనైనంత చేయాలి తప్ప లాస్ట్కు మేనిఫెస్టోను డిలీట్ చేసిన ఘనత మీ చంద్రబాబు నాయుడికి మీకే దక్కుతుంది. ఎందుకంటే ఈ ఎన్నికల్లో మొన్న జరిగిన 13వ తారీఖు జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలోనే 175 అసెంబ్లీ స్థానాలు 25 పార్లమెంటు స్థానాలు గాను నేను పని చేసింటేనే నాకు ఓటేయండి అని చెప్పిన ఏకైక వ్యక్తి మా జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలకు అతీతంగా అందరికీ ఫలాలు అందే విధంగా చేశాడు కాబట్టి ప్రజలు ఆయన పక్షాన ఉన్నారు. మీరు కులాల పరంగానో ఏదో విధంగా మీరు ఒకరే
ఒకరే ఆయన ఢీకొని చేతగాక ముగ్గురు కలిసి పోటీ చేశారు. అయినా ముగ్గురు కలిసి పోటీ చేసిన జగన్ గారిని ఢీకొనే శక్తి మీకు లేదు. ఎందుకంటే మీ నాయకుడు చేసే వ్యవహారాలు ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడని వ్యవహారాలు కాబట్టి ఆయన్ను జనం మర్చిపోయే పరిస్థితి ఉంది కాబట్టి మీరు ముగ్గురు కలిశారు. అయినా మీ ముగ్గురు కలిసినా ఎలాంటి ప్రయోజనం లేదు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారే 100 పైగా అసెంబ్లీ స్థానాలు, 20 పైగా పార్లమెంటు స్థానాలు గెలిచి ఆ పీఠం 9వ తారీఖు ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మంత్రాలయం నియోజకవర్గంలో బాలనాగిరెడ్డి గారు 3 సార్లు ముచ్చటగా 3 సార్లు ప్రజల ఆశీస్సులతో గెలిచి 4వసారి కూడా తప్పకుండా అత్యధిక మెజార్టీతోన ప్రజల ఆశీస్సులతోన తప్పకుండా అన్ని కులాలు అన్ని మతాల యొక్క ఆయనకు అండదండలు పుష్కలంగా ఉన్నాయి. నువ్వు ఒక కులం పేరు చెప్పుకొని ఎన్నికల్లో తిరిగావు. ఆయన అన్ని కులాలలో ఆయన వెంట ఉండి చేశారు. తప్పకుండా ఆయన అఖండ మెజార్టీతోన ఖచ్చితంగా ఆయన 4వసారి ఎమ్మెల్యే గెలిచి వచ్చే మంత్రివర్గంలోనే ఆయన మంత్రిగా కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.